సిడ్నీ టెస్ట్కు ముందు టీమిండియాలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే రీసెంట్గా బాక్సింగ్ డే టెస్ట్ ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో జరిగిన పరిణామాలే దీనికి కారణంగా చెప్పొచ్చు. డ్రెస్సింగ్ రూమ్లో సీనియర్ బ్యాటర్లే కాదు మొత్తం జట్టు అంతటికి గంభీర్ ఫుల్ క్లాస్ తీసుకున్నాడు. అయితే ఈ క్లాస్ తీసుకున్న తర్వాత సీనియర్ క్రికెటర్లు కూడా గంభీర్కి అదే స్థాయిలో దాదాపుగా అంటే నేరుగా సమాధానం ఇవ్వకపోయినా కూడా ఖచ్చితంగా అతని మీద అసంతృప్తితో ఉన్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ క్రమంలో సిడ్నీ టెస్ట్కు ముందు రోహిత్ శర్మ మీద వేటు పడుతుందన్న ఒక వార్త వైరల్గా మారింది. దానికి కొన్ని కారణాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇవాళ జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో గంభీర్కి ఇదే ప్రశ్న ఎదురైంది. వరుస వైఫల్యాల నేపథ్యంలో రోహిత్ శర్మ సిడ్నీ టెస్ట్లో ఆడతాడా అన్న ప్రశ్నకు గంభీర్ క్లారిటీ ఇవ్వలేదు. పూర్తిగా తను మౌనం వహించాడు. ఒక విధంగా తను ఇండైరెక్ట్గా చెప్పింది ఏంటంటే పిచ్ని పరిశీలించిన తర్వాత తుది జట్టు ఎంపికపై నిర్ణయం తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. ఒక కెప్టెన్ విషయంలో తుది జట్టు ఎంపికకి కెప్టెన్కి పెద్ద సంబంధం ఏదైతే ఎప్పుడు కూడా అంత క్లారిటీ ఉంటుంది. ఫైనల్ కాంబినేషన్లో బౌలింగ్ కానీ బ్యాటర్లు కానీ తప్పిస్తారని కెప్టెన్నే నేరుగా తప్పిస్తారని మనం ఎవరు అనుకోము. అటువంటి దానికి కూడా నేరుగా గంభీర్ సమాధానం ఇవ్వకపోవడంతో ఖచ్చితంగా రోహిత్ శర్మ మీద వేటు పడబోతుంది. సిడ్నీ టెస్ట్ తర్వాత అతను రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలను ఇప్పటికే చాలా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి బీసీసీఐ సెలెక్టర్లు అలాగే బీసీసీఐ పెద్దలతో కూడా రోహిత్ శర్మ మాట్లాడినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంభీర్ ఇచ్చిన ఈ ఆన్సర్ ప్రస్తుతం చాలా క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. ఎందుకంటే కెప్టెన్ ఆడతాడు అనే ఒక క్లారిటీ కూడా ఇవ్వలేకపోయాడు గంభీర్. హెడ్ కోచ్గా తనకు తెలుసు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కూడా. సో ఖచ్చితంగా దీని వెనక ఏదో బలమైన కారణం ఉంటుంది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఆడే అవకాశాలు లేనట్టే అని చాలామంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో రోహిత్ శర్మ తప్పుకుంటే ఒకవేళ రోహిత్ శర్మ మీద వేటు పడితే కనుక వైస్ కెప్టెన్గా ఉన్న జస్ప్రీత్ బుమ్రాకే జట్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించబోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ రోహిత్ శర్మ ఫస్ట్ టెస్ట్కు అందుబాటులో లేనప్పుడు బుమ్రానే బాగా నడిపించాడు. సో అంతకుముందు కూడా గతంలో కొన్ని సందర్భాల్లో బుమ్రా కెప్టెన్సీ కూడా ఆకట్టుకుంది. సో ఫ్యూచర్ కెప్టెన్గా అంటే టెస్ట్ ఫార్మేట్కి సంబంధించి ఫ్యూచర్ కెప్టెన్గా బుమ్రాని ఫిక్స్ అయిపోవచ్చు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో రోహిత్ శర్మ తప్పుకుంటే ఖచ్చితంగా బుమ్రాకే పగ్గాలు అప్పగించబోతున్నారు. సో ఇదే ఎందుకంటే ఏదైతే నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్లో రోహిత్ శర్మ కూడా ఫీల్డింగ్ పొజిషన్లో కూడా కనిపించలేదు, ప్రాక్టీస్లో కూడా కనిపించకపోవడం ఈ అనుమానాలని మరింత బలపరుస్తుంది. ఎందుకంటే చీఫ్ సెలెక్టర్ ఆల్రెడీ ఆస్ట్రేలియా టూర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చీఫ్ సెలెక్టర్ అగార్కర్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. సో ఈ ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా అగార్కర్ గంభీర్తో ఎక్కువసేపు చర్చ జరిగిన అంటే గంభీర్ అగార్కర్ బుమ్రా ముగ్గురు మాట్లాడుకున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అంటే సీరియస్గా ఒక టాపిక్ ఖచ్చితంగా మాట్లాడారు. ఆల్రెడీ రోహిత్ని తప్పించడానికే నిర్ణయించుకున్నారు. బుమ్రా కెప్టెన్సీ ఇవ్వబోతున్నారనే ఒక క్లారిటీ అయితే దాదాపుగా చాలామంది అంచనా వేస్తున్నారు. ఇక తుది జట్టులో మనకి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఫాస్ట్ బౌలర్ ఆకాశ్దీప్ ఈ మ్యాచ్కి అందుబాటులో ఉండట్లేదు, అతను తప్పుకున్నాడని ఆల్రెడీ గంభీర్ కూడా క్లారిటీ ఇచ్చాడు. మేబీ అతని ప్లేస్లో హర్షిత్ రాణాని తీసుకునే అవకాశం ఉంది. ఈ టూర్లో బుమ్రా తర్వాత కాస్త కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది ఆకాశ్దీప్. అతను దూరం అవడం కూడా ఒక రకంగా ఇబ్బంది పరిణామంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే సిడ్నీ పిచ్ కూడా పేస్ బౌలర్కి అనుకూలంగా ఉండే విధంగానే ఆస్ట్రేలియా రెడీ చేస్తుంది అనేది ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. ఎందుకంటే ఈ సిరీస్కి కనీసం డ్రా చేసుకున్న ఈ మ్యాచ్ని ఆస్ట్రేలియా సిరీస్ గెలుస్తుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి ఫైనల్కి అర్హత సాధించే అవకాశాలు వాళ్ళకి మెరుగవుతాయి. సో అట్ ది సేమ్ టైం ఇండియాకి ఈ సిరీస్లో ఇదే చివరి అవకాశం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు ఫైనల్ అవకాశాలు నిలబెట్టుకోవాలంటే. సో ఈ మ్యాచ్లో గెలిచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సమన్ చేయాలని, ఎందుకంటే ఆల్రెడీ 1-2తో వెనకబడి ఉన్నారు కాబట్టి సమన్ చేయడానికి ఇది చివరి అవకాశం. సో ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరాన్ని ఒక విన్తో మొదలు పెట్టాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.